చాలాసేపు అయిపోయింది. 2 hours దాటింది. ఇంకా అందరూ చాలా ఓపిక అయినా ఇంకా కూర్చుని ఉన్నారు. సుభద్ర ప్రేమికులందరూ ఇక్కడ ఉండడం బాగుంది. Subhadra, when she called me and asked me to attend this meeting, వెంటనే ఒప్పుకున్నాను నేను తక్షణమే. అంటే ఈ గతంలో నేను తన పుస్తకానికి ముందు మాట రాస్తానని ఒప్పుకొని నేను రాయలేకపోయాను. సో ఆ ఫీల్ నాలో గిల్ట్ ఫీలింగ్ ఉంది కనుక తప్పకుండా మీటింగ్ అయినా వస్తాను, వచ్చి మాట్లాడతాను కాసేపు అయినా అని వచ్చాను. సో సుభద్ర ఇప్పుడు ఇటీవల ఆంధ్రజ్యోతి సండే మ్యాగజైన్ రాస్తున్నటువంటి గ్రూపుల కాలం రెగ్యులర్గా నేను చదువుతున్నాను. అనుకోకుండా తనది నాది ఒకే డిస్ట్రిక్ట్ వరంగల్ జిల్లా. సో నేను అది చదువుతుంటే కూడా నాకు వరంగల్ జిల్లా వాని కనుక మా ఘనపురం, జనగామ, వరంగల్ టౌను ఈ 3 పట్టణాల్లో నేను చిన్నప్పుడు ఉన్నాను కనుక ఆ భాష అంతా నాకు స్మరణలోకి వస్తున్నది అనమాట. తనకు కూడా ఒకసారి ఫోన్లో చెప్పాను ఈ మాట. అవునా, సేమ్ ఉందా లాంగ్వేజ్ అని అనుకుంటాను. అంటే మాదిగా సోషల్ బ్యాక్గ్రౌండ్ పుట్టినప్పటికీ వరంగల్ జిల్లా భాష అంటే మాదిగ భాష అనేది ఒక ప్రామాణిక భాషగా ఉందని నేను ఫీల్ అయ్యాను. నా హంచ్ ఫీలింగ్ ఏంటంటే మాదిగ స్త్రీ రాసినప్పుడు మాదిగ జాతికే పరిమితం కావాలి కదా, బట్ ఒక నాన్ మాదిగ నాలాంటి వాడికి కూడా అది అర్థమవుతున్నది. ఎక్కడో రేర్గా ఒకటి మాట తప్ప దాదాపుగా నేను దాన్ని రెగ్యులర్గా ఫాలో అంటే మా ఇంటికి ఆంధ్రజ్యోతి వస్తుంది. సో నేను ఎవ్రీ సండే నేను దాన్ని చదువుతాను. మన కె శ్రీనివాస్ కూడా కొత్త కాలం బాగా రాస్తున్నాడు, అదొకటి. మన సుభద్ర ఇద్దరిది నేను రెగ్యులర్ చదువుతుంటాను. అయితే నాకు ఇక్కడ మెయిన్గా మీటింగ్లో మొన్నటి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రాష్ట్రాలకే హక్కులు ఇస్తూ ఎక్కడ ఎవరు వెనుకబడి వాళ్ళకు ముందుగా ప్రాధాన్యం ఇస్తూ క్లాసిఫై చేయాలనేది అయితే ఎప్పటి నుంచో మాదిగా దొండ ఉద్యమం డిమాండ్ చేస్తున్నటువంటి 30 ఏళ్ళ నుంచి అది ఇన్నాళ్ళకి ఫలప్రదం కావడం, అనుకోకుండా ఆ కాంటెక్స్లోనే అంటే అది జరిగిన మరునాడే ఈ సమావేశం జరగడం చాలా సింబాలిక్గా, చాలా మీనింగ్ఫుల్గా, చాలా ఉత్తేజకరంగా ఉంది. ఇది అంటే ఒక ఆనందాన్ని పంచుకునే సన్నివేశంగా నేను చూస్తున్నాను. అందువల్ల ఇక నాకేమైందంటే నాకు ప్రధానంగా నాకేంటంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే అసలు ఈ మాదిగ దండోర ఉద్యమానికి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నారు వేసి నీరు పోసిన శ్రీఎం సదాలక్ష్మి అమ్మవారు నేను వాళ్ళ అప్పటి నుంచి నాకు మనసులో మెదులుతున్నారు. టీఎం సదాలక్ష్మి గారు లేకుండా దొండార ఉద్యమం లేదు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లేదు. చెన్నారెడ్డి ద్రోహం చేసినప్పుడు సదాలక్ష్మి, కొండాలక్ష్మి లాంటి వాళ్ళని కలుపుకొని మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కంటిన్యూ చేసినటువంటి యోధాను యోధ. అసలు బట్ ఫర్ సదాలక్ష్మి తెలంగాణ లేదు, మాదిగల అభ్యున్నతి లేదు. కనుక ఇవాళ నేను సుభద్రను సదాలక్ష్మిగా రెండో రూపంలో చూస్తున్నాడు. అంటే రెండో సదాలక్ష్మి మనకు మామూలుగా మన హిస్టరీలో చూస్తాం. రెండో పులకేసి, రెండో ఇద్దరు మన చరిత్రలో హిస్టరీలో ఉంటారు రాజులు రాణులు 1, 2, 3 అని. మహేంద్రవర్మ మొదటి మహేంద్రవర్మ, రెండో అట్లా. సో ఇవాళ ఐఎమ్ సో గ్లాడ్ టు షేర్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ దిస్ ఆడియన్స్. ఈ విషయం నాకు చెప్పడానికి ఎంత అప్పటి నుంచి ఉత్సుకతతో ఉన్నాను, నాకు అవకాశం లేదు అప్పటి నుంచి. ఐఎమ్ సో గ్లాడ్. ఎందుకంటే సదాలక్ష్మి అనే మహామనిషిని నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఐ యూస్ టు మీట్ హర్, ఎవ్రీడే ఐ యూస్ టు బి దేర్. నాకు ఈ మాలమాదిగా ఈ వివక్ష అన్యాయం నాకు తెలిసిందంటే ఆవిడ వల్లే. సదాలక్ష్మి చెప్పడం వల్లే. అంటే నాకు చిన్నప్పుడు నా క్లాస్మేట్స్ ఉన్నారు మాలమాదిగా, తెలుస్తున్నది కొంచెం పిల్లలుగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ దాకా. బట్ ఆవిడ చెప్తే కానీ దాని రూట్స్, దాని కథ, సాంస్కృతిక, సాంఘిక, చారిత్రక నేపథ్యం, పౌరాణిక నేపథ్యం, పురాణ అన్నీ ఆవిడ దగ్గరే నేను తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఆవిడ వండి పెట్టిన కొన్ని వందల సార్లు నేను మధ్యాహ్నం ఆవిడ దగ్గర భోంచేశాను. ఈ మాదిగ దండార ఉద్యమానికి ఆవిడ ఊపిరిలు ఊదుతున్న కాలంలో తన ఇంటి ముందు బాలింపల్లి 8 షామ్యానాలు వేసి కృష్ణ, కృపాకరణ్, సెవరల్ అదర్స్ వీళ్ళందరికీ భోజనాలు పెడుతూ అక్కడే వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ ఈ విషయం చెబుతూ శిక్షణలు ఇస్తూ అదంతా నేను కళ్ళారు చూసినామని కనుక అదొక చాలా ఉద్వేగం నాకు వస్తుంది. నేను వెరీ హ్యాపీ అనమాట. అట్లాగే ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక సెమినార్ జరిగింది. ఒక ఎస్సీ ప్రొఫెసర్, అతను మాలమాదిగా గుర్తులేదు ఇప్పుడు, అతను కంచ ఇలయ్య గారిని, ఊ సాంబశివరావును, మల్లేపల్లి లక్ష్మణ్ నన్ను
ఒక సెమినార్ పిలిచారు. ఆ రోజుల్లో ఇంకా ఎంఆర్పిఎస్ ఉద్యమం అప్పుడప్పుడే ఇంకా బయటికి రాలేదు పెద్దగా, చిన్న చిన్న పాంప్లెట్స్ వస్తున్నాయి కావచ్చు. ఇంకా ఇంకా స్ఫుటమైన రూపం, స్పష్టమైన రూపం తీసుకోలేదు. ఎవరికి అంత తెలియదు. ఇంకా పీపుల్ వర్ నాట్ అవేర్ దట్ ఇది ఇటువంటి ఒక ఘనకార్యం జరగవలసినది. అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టింది వీళ్ళని దేశవ్యాప్తంగా అనే ఒక చారిత్రక వైనాన్ని అందరికీ ఇంకా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అయితే నాకు అప్పటికే బికాజ్ ఆఫ్ సదాలక్ష్మి గారు ఐఎమ్ ఫుల్ అవేర్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాబ్లం. సో నేను ఆంధ్ర యూనివర్సిటీలో నా ప్రసంగంలో నేను మొత్తం ఇదే మాట్లాడితే ఏమైంది, ఈ ఫస్ట్ వరుసలో ఉన్న లోకల్ వైజాగ్ కదా ఆంధ్ర యూనివర్సిటీ, ఆ వైజాగ్లో ఉన్న మాల ఇంటలెక్చువల్స్, అందులో క్రైస్తవులు ఉండొచ్చు, మాలలుగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, హైందవంలో బుద్ధిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ దేవర్ వాకింగ్ అవుట్. నేను మాట్లాడడంతో వాళ్ళు సహించలేక కోపంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాకౌట్ చేస్తున్నారు ఒకరిని. అయితే ఈ ఎవరైతే సన్నాహకుడు ఈ మీటింగ్ పెట్టిన పెద్ద మనిషి ఆ ప్రొఫెసర్ గారు వచ్చి నా చెవిలో, సురేంద్ర గారు ప్లీజ్ మీరు ఇది ఆపండి, మీరు వాళ్ళని క్షమాపణ కోరి వాళ్ళని కూర్చోమని రిక్వెస్ట్ చేయండి అన్నాడు ఆయన. నేను చెప్పాను సారీ సార్, లెట్ దెమ్ వాకౌట్ అని చెప్పాను. వాళ్ళు పోవాల్సిన వాళ్ళే తప్ప ఇక్కడ ఉండవలసిన వాళ్ళు, వాళ్ళకి అర్హత లేదని నేను ఓపెన్గా అట్నే సార్ మీరు వెళ్ళిపోండి, ఇట్లా ప్లీజ్ వెళ్ళిపోండి అన్నా. సో అట్లా అవన్నీ ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి. ఇదంతా సదాలక్ష్మి పుణ్యం. అంటే వాళ్ళు ఏమైందంటే రూపాక సుభద్రలో సదాలక్ష్మి ఒక మనిషిని, అంటే తెలంగాణ ఒక పర్సన్ మాదిగా రెండు ఒకటే. నిజానికి మాదిగలకి ఎంత అన్యాయం జరిగిందో తెలంగాణకి అంత ఏం జరిగింది, తెలంగాణకి ఎంత అన్యాయం జరిగింది మాదిగలకి అంత అన్యాయం. సో ఇది 2 faces ఆఫ్ 1 coin, ఒకే నాణ్యానికి 2 ముఖాలు. అటువంటి సదాలక్ష్మిలో ఉన్న ఆ 2 అంశాలు ఇండివిజిబుల్, అవిభాజ్యంగా ఉన్న అన్యోన్యంగా ఉన్నటువంటి అంశాలు ఇవాళ మనం సుభద్రలో చూస్తున్నాం. అట్లాగే శ్రావణులు కూడా చూసాం. నేనేంటంటే ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్ దిస్ డే, గ్రేట్ డే. అంటే నేను ఊహించలేదు ఇన్నాళ్ళు దట్ ఐ కుడ్ రీలొకేట్ సదాలక్ష్మి ఇన్ సమ్ అదర్ పర్సన్. ఒక లివింగ్ పర్సన్లో సదాలక్ష్మి స్మృతిని, జ్ఞాపకాలని, ఆ కల్చర్ని కొనసాగించే ఇంకొక వ్యక్తిత్వాన్ని నేను చూస్తాను. నేను కలగనలేదు. దో ఐ నో హర్ వర్క్. సో టుడే వెరీ హ్యాపీ టు షేర్ దిస్ విత్ యూ. థ్యాంక్ యూ.